దీపు దీపు ఎవడ్రా మ్యూజిక్ ఆఫ్ చేసింది? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? బ్రో, నా ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాను. నువ్వు కూడా మాతో జాయిన్ అవ్వు బ్రో. రేయ్, ఇది ఇల్లు అనుకున్నావా లేక పబ్ అనుకున్నావా? నీ ఇష్టానికి తాగి తందనాలు ఆడుతున్నా. హే మ్యాన్, హూ ఆర్ యూ? నీ ప్రాబ్లం ఏంటి? మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? గో మ్యాన్. చూడండి, ఇంట్లో చిన్న పిల్లుంది. తనకి హార్ట్ సర్జరీ అయింది. పెద్ద పెద్ద శబ్దాలు తను వినకూడదని డాక్టర్ గారు చెప్పారు. ప్లీజ్ ఈ పార్టీలో ఇవన్నీ ఆపేయండి. ఎవర్రా వీళ్ళంతా? మీ మామ్కి లాంటి డిస్టర్బ్ వీళ్ళకేంటి? తను మా అన్నయ్య హర్ష, తను దివ్య మా వదిన. బ్రో, ఆఫ్టర్ తను ఒక పని పిల్ల. అంతకు మించి మనకి ఎలాంటి రిలేషన్షిప్ లేదు. దాని గురించి నువ్వెందుకు వరీ అవుతున్నావు బ్రో? తను ఒక పేషెంట్. తను పీస్ఫుల్ గా ఉండాలి. పీస్ఫుల్ గా ఉండాలంటే వేరే ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పు. ఇంకెవరైనా డిస్టర్బ్ అయ్యారా? మంగా భయపడుతుంది అత్తయ్య. అది భయపడితే మాకేంటి, ఇంకేమైపోతే మాకేంటి? పిన్ని, ఏయ్, ఏంట్రా మా మామ మీద అరుస్తున్నావు? ఏం చేస్తావు? దీపు, ఏమండి? హర్ష, వదలండి, 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 ఆగండి. తప్పు దీపు. మీ అన్నయ్య మీద నువ్వు అలా ట్రై చేసుకోకూడదు. అన్న మీద తమ్ముడు చెయ్యెత్తడం తప్పైతే పిన్ని మీద కొడుకు లాంటి వాడు నోరెత్తడం తప్పు కాదమ్మా? ఒక పసిపిల్ల ప్రాణాల గురించి పట్టించుకోలేని మీరు అసలు మీరు మనుషులేనా?
రే దీపు, ఏంట్రా ఇది? ఏంటి డిస్టర్బెన్స్? ఇందుకేనా ఇంట్లో పార్టీ చేసుకుందామన్నా? మేము పబ్కు వెళ్ళుండేవాళ్ళం కదా మామ్. ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా? విన్నారా? ఫ్రెండ్స్ ముందు నా కొడుకు పరువు తీకండి. వాళ్ళ ఇంట్లో పార్టీ చేసుకుంటారు, ఇంకేమైనా చేసుకుంటారు. ఆ మంగ గురించి మాకనవసరం. అంతగా డిస్టర్బ్ అయితే చెవుల్లో దూది పెట్టి పడుకోండి. అసలు ఏమండి? బాబు ప్రకాష్, అమ్మాయి లావణ్య, మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. తాగినంత తాగండి, మీ ఇష్టం వచ్చినట్టు గంతులు వేయండి. ఇది ఇల్లు కాదు, పబ్ అనుకోండి. ఎంజాయ్ ఎంజాయ్ చేసేయండి. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. వీణ్ణి ఏమండి? పదండి వెళ్దాం, పదండి. ఏంటండి మీరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? వదలండి, వెళ్ళి వాడు అంతు చూస్తాను. ఆగండి, మీరు అన్నింటికీ ఆవేశమేనా? కాస్త అయినా ఆలోచించరా? మరి వాళ్ళు మంగ గురించి ఆలోచిస్తున్నారా? మనం ఆలోచిస్తున్నాం కదా. అందుకే కదా వాళ్ళతో గొడవపడి డీజే ఆపుదాం అంటున్నాను. డీజే ఆపాలంటే గొడవ పడాల్సిన అవసరం లేదు, మంచిగా కూడా ఆపొచ్చు. ఇంత దాకా వచ్చాక ఇంకా మంచి చెడులు ఏంటండి? వెళ్ళి తేల్చేసుకుందాం. అసలు ఆగండి మీరు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? కర్ర విరగకూడదు, పాము చావకూడదు. కష్టం అండి. అయితే కర్రైనా విరగాలి, లేక పామైనా చావాలి. ఆ రెండు జరగకుండా నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంటున్నాను కదా. అటు మావయ్య గారికి కోపం తెప్పించకుండా, ఇక్కడ దీపం మనతో గొడవ పడకుండా నా దగ్గర ఒక దారి ఉంది. ఏంటండి అది? చెప్తాను, నాతో రండి. చెప్తాను, రండి రండి. నాగస్వరం ఊదుతుంటే నాకు పాముగినట్టు అరే, వస్తున్నా నీ పట్ట. ఇప్పుడు ఇదెందుకండి? చెప్తాను, రండి రండి. ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే ఎక్కురమావా. సెంటర్ లో లెఫ్ట్ లెగ్ పెట్టి ఎంటర్ గా బ్రదరు. సిల్కులుంగి ఎత్తి గట్టి చంకి ఎంగి బుట్టాలెట్టి చేతికి బండు మల్లెలు కొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో, వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో. అరే సోడా బుడ్డి కిసిన నొప్పి సారా బుడ్డి సంకన గుట్టి గండి మైసమ్మ తల్లికి. ఏమండి, బండా గాడి ఎక్కి చెవులు చిల్లులు పడేలా ఉన్నాయండి. అందుకే నేను నా చెవులు మూసుకున్నాను. మరి నా చెవులు ఎవరు మూస్తారు? మీరే మూసుకోండి. డబ్బులు బట్టి అద్దరగొట్టే పాటే కట్టి తుర్రుమన్నా బుర్రు పిట్టల పట్టే సామురో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. యై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో. ఏంటి ఇది? గోరింకల ఐటమ్ సాంగ్ రో. మరి నెక్స్ట్ ఏంటి? నైబర్స్ కమింగ్. ఓహో, మనం వెయిట్ చేయాలి. ఏంటి సౌండ్? తెలీదండి. చూద్దాం పద.
ఏంటి సౌండ్స్? ఏంటి అంకుల్ ఏమంటున్నారు? ఈ దిక్కుమాలిన సౌండ్స్ ఏంటి? అంకుల్ ఏమీ వినిపించడం లేదు. ఏమంటున్నారు? ఈ దిక్కుమాలిన సౌండ్స్ ఏంటి? ఎందుకు అంకుల్ అంత మెల్లిగా మాట్లాడుతున్నారు? ఏంటమ్మా భూమి బద్దలైపోయేటట్టు అలా అరుస్తుంటే మీకు మెల్లగా వినపడుతుందా? నేనెవరినో తెలుసా? స్టేట్ లైబ్రరీలో సీనియర్ లైబ్రరీని. గుండు సూది సౌండ్ వచ్చినా గుండె పగిలినంత ఫీల్ అవుతాను. ఇంత రాత్రిపూట ఇంత పెద్ద సౌండ్స్ ఏంటి? అది మా తమ్ముడు దీపు అంకుల్. వెంటనే ఆఫ్ చేయమని చెప్పండి. అయ్యో మేము చెప్తూనే ఉన్నాం అంకుల్, ఆపు చేయట్లేదు. మీరే వచ్చి చెప్పండి. మేం చెప్పడం ఏంటమ్మా, మీరే చెప్పొచ్చుగా. ఈ సౌండ్స్ కి డిస్టర్బ్ అయింది ఎవరు? మేము కదా. అయితే మీరే వెళ్ళి చెప్పండి. చెప్తాం. మాకేమన్నా భయమా? ఎంత లాయర్ ఇల్లు అయితే మాత్రం ఇంత లౌడ్ స్పీకర్ పెడతారా? రావే వెళదాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో పాపం. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalakshmi. చూడండి Abbatachmi. Come to the party, Subbalakshmi. Come to the party, Abbatachmi. బాబు దీపు. దీపు ఏమ్మా బోనా? ఏమ్మ బోనా? పో. ఏంటమ్మా ఎంత పిలిచినా పలకరేంటి? పలకడమా? కళ్ళెత్తైనా చూడట్లేదు అంకుల్. మాతో కూడా ఇలాగే బిహేవ్ చేశారు. ఏమండి, ఈ శబ్దాలకు నా గుండె ఆగిపోయేలా ఉంది. Girls and boys, make some noise. I'm the best choice, like the Rolls Royce. Hello angels, try me once, but మెడిసిన్ తీసుకోకుండా నాగిని డాన్స్ ఏంటి బే? ఇటురా చూడు. ఇదిగో ఇదిగో బాసు, మిలమిల మెరిసే గ్లాసు, అందులో 60 ml, 2 ఐస్ క్యూబ్, వేసే సోడా వేసు, లేదంటే నీళ్లే పోసుకో. అరే తిప్పు తిప్పు తిప్పు, నవ్వు సిప్పు సిప్పు సిప్పు. అరే మావా ఎక్ పెగిలా, అరే మావా ఎక్ పెగిలా. చిన్న గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే, నా మీద ఫ్రెండ్ బ్యాండ్ వేస్తే, వచ్చే టెండర్ మిస్ అయితే బిజినెస్ మొత్తం డల్ అయితే. అయ్యో అయ్యయ్యో ఎంతెంత చేస్తున్నా ఇంటా బయట షంటేస్తే, ఎన్నెన్ని ఇస్తున్నా ఇంకా తెమ్మని గెంటేస్తే. అరే మామా ఎక్ పెగలా, అరే దీపో ఎక్ పెగలా. అరే తిప్పు 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 మావయ్య, సిప్పు సిప్పు. మీరు ఎంత అరిచినా వాళ్ళకి వినబడదు. సామిరంగా బాగుంది, పిచ్చ పిచ్చగా నచ్చింది, గిరగిర పెరిగింది, భూమి కిందకి సారింది. నల్లనివన్నీ నీళ్ళనుకున్నా, తెల్లనివన్నీ పాలనుకున్నా, మధ్యలో ఇంకోటి ఉందని తెలిసింది. వస్తుంది, తప్పుకోండి తప్పుకోండి. పక్కోడు
మనోడాస్తి కలిసి వస్తే పట్టిందల్లా గోల్డ్ అయితే డొనాల్డ్ ట్రంపే ఫోన్ చేసి అమెరికా రమ్మని పిలిచేస్తే కాస్ట్లీగా కలగంటే మార్నింగ్ కల్లా నిజమైతే నిన్నొద్దన్నా గర్ల్ ఫ్రెండ్ కి సన్నా చోడే మొగుడైతే ఏమిటి ఏమిటి మీరు చేస్తున్న పని? పిన్ని దీపు ఫ్రెండ్స్ సరదాగా పార్టీ చేసుకుంటున్నారు నాన్నగారు. ఏంటి ప్రసాద్ గారు ఇది? నైబర్స్ ఉండాలా చచ్చిపోవాలా? మీరు ఎంత పెద్ద లాయర్ అయితే మాత్రం మీ పెళ్ళాన్ని పిల్లల్ని ఇలా వదిలేస్తారా? మిడ్ నైట్ మా నిద్రని డిస్టర్బ్ చేస్తారా? మీరు చేసిన పనికి మా ఆవిడకి హార్ట్ స్ట్రోక్ వచ్చినంత పని అయింది. మీరు రాకపోయి ఉంటే వీళ్ళ మీద పోలీసులతో న్యూసెన్స్ కేసు పెట్టించి అరెస్ట్ చేయించేవాడిని. కోర్టులో న్యాయం గురించి గంటలు గంటలు వాదిస్తారు. ఇంట్లో క్రమశిక్షణగా ఉండాలని మీ భార్య పిల్లలకు చెప్పరా? ఇదే పని మేం చేస్తే ఊరుకుంటారా? కేసు పెట్టరు. ఒక్క కేసేంటే 100 కేసులు పెట్టి మనల్ని కోర్టుల చుట్టూ తిప్పించుకుంటారు. చూడండి ప్రసాద్ గారు, ఈసారికి మీ మొహం చూసి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా జరిగిందంటే వెంటనే న్యూసెన్స్ కేసు పెడతాను. మళ్ళీ ఇదే రిపీట్ అయిందంటే కాలనీ కమిటీ వాళ్ళని పిలిపించి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించమని చెప్తాను. మీ భార్య పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకుంటారా లేదా మమ్మల్ని జైల్లో పెట్టించమంటారా? మీరే నిర్ణయించుకోండి. ఇది రిక్వెస్ట్ కాదు, వార్నింగ్. ఏంటి ప్రసాద్, దీపుని అలా కొట్టావు? అసలు వేండి కాదు, నిన్ను కొట్టాలి. ఇది ఇల్లు అనుకున్నారా, పబ్ అనుకున్నారా? అంటే డాడీ, మా ఫ్రెండ్స్ వస్తే చిన్న పార్టీ. పార్టీ ఇవ్వాలనుకుంటే పబ్కి వెళ్ళాం, ఇంట్లో ఏమిట్రా? ఈ విషయంలో పాపం దీపు తప్పేం లేదు మావయ్య. అత్తయ్య గారే దీపుని ఫ్రెండ్స్ తో ఇంట్లోనే పార్టీ చేసుకోమన్నారు. అప్పటికి నేను దివ్య చెప్పావు నాన్నగారు, మీకు ఇదంతా ఇష్టం ఉండదు అని. మా మాట వినకుండా అంతా మా ఇష్టం అన్నారు. ఆఖరికి కాలనీ వాళ్ళు డిస్టర్బ్ అయి మిమ్మల్ని తప్పుపట్టారు. పొరపాటున వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారంటే
ఏం జరుగుండేది మావయ్య? అర్ధరాత్రి అరెస్ట్ అయిన ఫేమస్ లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారి భార్య కొడుకు అని టీవీలో ఫ్లాష్ న్యూస్ వచ్చేది కదా. ఈ ఒక్క ఫ్లాష్ న్యూస్ చాలు, ఈ 2 స్టేట్స్లో మీ పరువు క్లీన్ స్వీప్ అయిపోయేది. పార్టీ చేసుకునే వాళ్ళు ఇంట్లో గుట్టిగా చేసుకోవాలి. ఇలా బయట లౌడ్ స్పీకర్స్ పెట్టుకోవటం ఏమిట్రా? లేదు డాడీ, నేను ఇంట్లోనే పెట్టాను లౌడ్ స్పీకర్స్. ఒక్కసారి బయటికెళ్ళి చూడరా, ఎక్కడ పెట్టావు? కాస్త సెన్స్ ఉన్నా అయినా ఇంట్లో తాగి తందనాలు ఆటం ఏంటి? వాడికంటే బుద్ధి లేదు, నీ బుద్ధి ఏమైంది? ఛీ, నా పరువు తీయటానికే దాపురించారు.